హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ కొబ్బరి పల్లీతో అరటికాయ కూర అండి. అరటికాయ కూర మామూలుగా వండితే కొంచెం ఇష్టంగా తినరు. కొంచెం ఇలాంటివన్నీ వేస్తే మంచిగా తింటారు ఎవరైనా ఇష్టంగా. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా తీసుకోవచ్చు. అరటికాయలు 2 అండి, ఒక 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న చెక్క కొబ్బరి వేసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పుదీనా అండి, వద్దనుకుంటే వద్దు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయ, ఒక అర స్పూను కసూరి మెత్తి, సాజీర, జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు. తాలింపులోకేనండి సాజీర కొంచెం అర స్పూన్ కంటే కొంచెం వేసుకోండి. బిర్యానీ ఆకు వేసిన తర్వాత ఉల్లిపాయలు మగ్గబెట్టేసుకోవాలి మంచిగా. ఇప్పుడు కసూరి మెత్తి ఒక అర స్పూన్ కంటే కొంచెమే, అది మంచిగా నలిపేసుకుని వేసేసుకోవటమే పైన, ఎంతో వేయొద్దు. మగ్గిన తర్వాత, అంటే మరీ మగ్గిపోయిన అవసరం లేదు, అరటికాయ కూరకి కొంచెం మగ్గిన తర్వాత అరటికాయ ముక్కలు వేసేసుకోవచ్చు, 2 కలిపి మగ్గిపోతాయండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా, ఒక స్పూన్నర వేసుకోండి. సాల్ట్ తగినంత, పసుపు ఒక అర స్పూను వేసుకుని మంచిగా కలిపేసుకుని కొంచెం సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని ఉంటే ఊరికే మగ్గిపోద్దండి, అరటికాయ మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు అది ఇలా మూత తీసుకుని ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఫస్ట్ వేయనండి పచ్చిమిరపకాయలు, ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి, కానీ వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు కారం వేసేసుకుని కలుపుకొని వాటర్ కొన్ని పోసుకోండి, మరీ ఎక్కువ వద్దు, ఎందుకంటే ఆల్మోస్ట్ 80% అరటికాయ మగ్గటంలోనే ఉడికిపోతుంది. ఇలా కొన్ని పోసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ధనియాలు ఒక స్పూను, జీలకర్ర ఒక అర స్పూను, ఇవన్నీ వేసుకుంటే పిల్లలు కూడా మంచి ఫ్లేవర్గా ఉంటుంది, కూర మంచిగా తింటారు. ఎందుకంటే బేసిక్గా అరటికాయ ఇగురు అంటే కొంచెం ఇష్టపడరు అందరూని, అందుకని ఇట్లా ఏదో ఒకటి దాంట్లో యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, అప్పుడు తింటారు. ఇది చపాతీలో చాలా బాగుంటుందండి ఈ కర్రీ. కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి వేసుకోండి, ఎండు కొబ్బరి వద్దు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, అది వేసేసుకోవాలి. ఇట్లా మంచిగా గ్రేవీ లాగా ఉంటుంది. బగారా రైస్లో కూడా బాగుంటుందండి ఇది. అట్లా అయినా తీసుకోవచ్చు, చపాతీలోకి తీసుకోవచ్చు, లేదు అంటే రైస్లోకైనా తీసుకోవచ్చు. అయిపోయిందండి. కొత్తిమీర, కరివేపాకు వేసుకుని ఇంకా ఆపేసుకోవటమేనండి, రెడీ అయిపోయింది. కొబ్బరి పల్లీతో అరటికాయ కూర యమ్మీ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, వీడియో అంతా చూడండి. ఇంకో వీడియోలో కలుద్దామండి. కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.